హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఏంటి కొత్త సెటప్ అది అనుకుంటున్నారా? నేను లాస్ట్ ఒక బ్లాగ్లో చెప్పాను ఈ విధంగా బాల్కనీలో టేబుల్ అది వేసి కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి. ఇంకా చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశానమాట. ఈ వీడియోస్ అవి చూసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పి. ఈ వ్యూ అదంతా మీకు నచ్చుతుందో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా బాల్కనీలో టేబుల్ అది వేసి ఇండక్షన్ మీద అయితే కుక్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఈ వీడియోస్ని ప్రతి బుధవారం అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అంటే ప్రతి బుధవారం ఒకటైతే అంటే డైలీ నార్మల్ వీడియోస్ వస్తాయి. ఈ విధంగా బాల్కనీ కుకింగ్ వీడియోస్ అని చెప్పి ప్రతి బుధవారం అయితే అప్లోడ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అలానే ఈ క్లైమేట్ అదంతా మీకు నచ్చుతుందో లేదో కూడా కామెంట్ చేయండి. అలానే ఏవైనా మిస్టేక్స్ ఉన్నా సరే చెప్పండి కామెంట్స్లో, ఇలా కాదు అలా అని నేను కరెక్ట్ చేసుకోవడానికి చూస్తాను. ఇంకా ఫస్ట్ వీడియో అయితే నేను ఈ విధంగా సేమియాతో అయితే మొదలుపెట్టానమాట. ఈ వీడియోస్ చేయడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే బాల్కనీలో నుంచి కిచెన్లో అన్ని ఐటమ్స్ ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. అలానే మా బాబు ఒక చిన్నోడు ఉన్నాడు కనుక ఇంకా అన్నీ సెట్ చేసుకొని ఇదంతా కష్టం కొద్దిగా చేయడం కూడా. కానీ చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ విధంగా స్టీల్ది అయితే పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు అలానే బాదం అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర కిస్మిస్ అయితే లేదు, అందుకని చెప్పి ఇంక కిస్మిస్ని అయితే యాడ్ చేయలేదు. అవి కొద్దిగా ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకొని ఇప్పుడు దాంట్లోనే సేమియాని అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. అలానే మీ స్వీట్నెస్కి తగ్గ పంచదారను అయితే యాడ్ చేసుకోండి. ఈ పాయసం వీడియోస్ నార్మల్గా అందరికీ ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది. కాకపోతే ఈ బాల్కనీలో ఫస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా పాయసం వీడియో అయితే పెట్టాను. నెక్స్ట్ నుంచి మంచి మంచి రెసిపీస్ అయితే పెడతానమాట. ఇంకా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా దగ్గర అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వాటిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎమ్మీ అండ్ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాగించేయడమే. మీలో ఎంతమంది పాయసం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మాకైతే ఫేవరెట్ రెసిపీ అనమాట పాయసం. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి, ఈ బాల్కనీ వ్లాగ్స్. అలానే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలానే ఈ మధ్య మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ అయింది. 1000 సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ముందు ముందు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని కూడా ఆశిస్తున్నాను. నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ మంచి కంటెంట్ ఉండే వీడియోస్ని అయితే చేసి పెడతాను. అలానే ఛానల్ కూడా కొద్దిగా మోటివేట్ చేసి లైక్స్ అవి అలానే కామెంట్స్ని కూడా చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.